ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, నేనే మార్గమును. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అనేక మంది ఎన్నో కష్టాలలో ఇరుక్కొని బయట సహాయం కోసము చూస్తుంటారు. సమస్య ఏమిటంటే కావాల్సిన సహాయాన్ని దేవుని నుండి పొందడానికి సిద్ధపడరు. మనకు కావాల్సిన సహాయము ఎంత పెద్దదైనా ఆయన మార్గంలో చేయడానికి మనం సిద్ధపడే వరకు అది మనకు అందదు. నేనే మార్గము అని ప్రభువైన యేసు చెప్తున్నారు. నేనే మార్గము అని ఆయన చెప్పినప్పుడు ఏ కార్యమైనా చేయడానికి ఆయనకు ఒక విశిష్ట కార్యం ఉందని అర్థము. ఆయన మార్గమును మనం అనుసరించినట్లా మనకు అన్ని సఫలమగును. మనకిష్టమైన రీతిలో జరుగునని తరచుగా మనం ఆయనతో పెనుగులాడుతుంటాము, పోరాడుతుంటాము. తరచుగా ప్రజలు తమ సహాయాన్ని దైవ మార్గము ద్వారా కాక వేరే మార్గంలో పొందాలని ప్రయత్నిస్తారు. దేవుని వాక్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకున్నడలా దేవుడు మనను ఆశీర్వదిస్తాడని బైబిల్ మనకు తేటగా తెలియజేస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను. మనము మన పొరుగువానితో సమాధానముగాను శాంతిగాను ఉండాలని ఎవరైనా మన ఎడల అపరాధము చేసినడలా క్షమించమని బైబిల్ బోధిస్తుంది. మనము అలాగూ చేయని ఎడల మనకు కావాల్సిన సహాయము మనకెలా వస్తుంది? దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా చేయడానికి మనం ఎప్పుడు వెనుకడుగు వేస్తుంటాము. మనం చేయగలిగినది మనం చేయకపోతే, మనం చేయలేనిది దేవుడు మన కొరకు చేయడు. మనము చేయగలిగినది మనం చేస్తే, మనము చేసుకోలేని దాన్ని దేవుడు చేస్తారు. ఇది అంత తేటగా ఉంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.